ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నాను. గడిచిన కాలమంతా దేవుడు తన రెక్కల నీడలో భద్రపరిచి, సంరక్షించి, కాపాడి మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభు మనకిచ్చినందుకు మనమందరం ప్రభుని స్తుతించుదాం, ప్రభుని ఆరాధించుదాం. ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ ఏమనగా, మనుషులలో ఇంకా మార్పు ఎందుకు రావడం లేదు, మనిషిలో మార్పు ఎందుకు రావడం లేదు, లేదా నీ జీవితంలో ఇంకా మార్పు ఎందుకు రావడం లేదు. ఈ విషయాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు బైబిల్లో మనకి ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరు ఆ వ్యక్తి అని అంటే ఒనేసిం అన్నటువంటి వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రావడం జరిగింది. దానికి కారణం ఏంటి అని అంటే, అతడు ఫిలోమోను దగ్గర పనిచేసేటువంటి వాడు. ఫిలోమోను దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ క్రమంలో ఒకరోజు తను దొంగతనం చేయడం జరిగింది. డబ్బును దొంగతనం చేశాడన్న సంగతి విన్నటువంటి ఫిలోమోను వెంటనే ఒనేసిమును చెరసాలలో బంధించాడు. చెరసాలలో బంధించిన తర్వాత జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన, బహుశా ఒనేసిము కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడేమో, నా జీవితంలో ఇంత గొప్ప మార్పు జరుగుతుందని, నా జీవితంలో ఇంత గొప్ప ఉజ్జీవం జరుగుతుందని, నా జీవితంలో ఇంత గొప్ప మార్పు జరుగుతుందని బహుశా ఒనేసిము కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. అతని జీవితంలో జరిగిన గొప్ప మార్పు ఏంటంటే, అతడు అపోస్తులుడైనటువంటి పౌలు చెప్పిన సత్య సువార్తను నమ్మాడు. అతని జీవితంలో మార్పు రావడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని యొక్క సువార్తను, సత్య సువార్తను అతడు విన్నాడు. మనుషుల జీవన విధానాలలో మార్పు ఎందుకు రాకుంది అని అంటే, మనుషులు సత్యానికి ఎక్కువగా లోబడడం లేదు. సత్యాన్ని మనుషులు విసర్జిస్తున్నారు కాబట్టి మనుషులలో మార్పు రాకుంది. నీ జీవితంలో మార్పు రావాలంటే, నీ జీవితంలో ఉజ్జీవం రావాలంటే, నీ జీవితంలో నిజమైన మార్పు రావాలంటే, నీవు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సువార్త, సత్య సువార్త నువ్వు నమ్మాలి, విశ్వసించాలి, అంగీకరించాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పును, నిజమైన మార్పును నీవు చూస్తావు. అనేక మంది నీకు మద్దతు పలుకుతారు, అనేక మంది నీకు సపోర్టుగా ఉంటారు. పౌలు ఒనేసిముకు సపోర్టుగా ఉండి ఫిలోమోను దగ్గర పనిచేసినటువంటి ఒనేసిముకి అతడు సపోర్టుగా ఉన్నటువంటి అతడు డైరెక్ట్గా ఫిలోమోనుకే పత్రిక రాసి పంపి, ఇతడు నీకు నాకు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడన్న విషయాన్ని తెలియజేశాడు. ఈరోజు మనం ప్రయోజనకరమైన వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనుషులలో ఇంకా మార్పు ఎందుకు రాకుంది అని అంటే, మనుషులు సత్యం నమ్మడం లేదు. నీలో మార్పు ఎందుకు రాకుంది అంటే, నువ్వు ఇంకా సత్యానికి లోబడతలేవు, నీవు ఇంకా ప్రార్థనలో లోబడతలేవు, నీవు ఇంకా వాక్యం చదవడం లేదు, నీవు ఇంకా ప్రభును స్తుతించడం లేదు. నిజమైన మార్పు సత్యం ద్వారానే వస్తుంది. కానీ లేఖనం చెప్పుచున్నది, సత్యము సంత వీధిలో ఉన్నది. సత్యానికి నువ్వు దూరంగా ఉన్నావు, సత్యం సంత వీధిలో ఉన్నది. సత్యం ఏమైపోతుంది అనంటే అసత్యంగా మార్చబడుతుంది. కానీ ఏదో ఒకరోజు సత్యం నిరూపించబడుతుంది, సత్యం రుజువు చేయబడుతుంది. కాబట్టి ఈ విషయం వింటున్నటువంటి నీవు, ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీవు, జరిగిన సంఘటనలు వింటున్నటువంటి నీవు, నిజమైన మార్పు కావాలి అంటే నీవు సత్యమైనటువంటి యేసుక్రీస్తును నమ్మాలి, విశ్వసించాలి. నీ జీవితంలో గొప్ప మార్పును నువ్వు చూస్తావు. నా జీవితంలో దేవుడు గొప్ప మార్పును నాకు అనుగ్రహించినట్టుగా నీ జీవితంలో కూడా దేవుడు మార్పును నీకు ప్రసాదిస్తాడు. అనేక మంది భక్తుల జీవన విధానాలలో మార్పునిచ్చినటువంటి పరలోకపు తండ్రి నీ జీవితంలో కూడా మార్పిస్తాడు. నువ్వు ఏ తప్పైనా చేయని, నువ్వు ఏ పాపమైనా చేయని, నీవు ఎలాంటి దౌర్భాగ్యపు పనులు చేసినా నీలో మార్పు రావాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీవు మారు మనసు పొందాలి, నీ హృదయం మారు మనసు పొందాలి, నీ తలంపులు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ నడవడిక మారాలి, నీ ప్రవర్తన మారాలి, మొత్తం నీ జీవితమే మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి నీ జీవితం మారాలంటే, మానవుని జీవితం మారాలంటే సత్యం అనేటువంటి వాక్యమైనటువంటి దేవుణ్ణి మనం విశ్వసిస్తే
ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతావు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.